ఐపీఎల్ అంటేనే ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఏంటి వీళ్ళు ముగ్గురైనా ఐపీఎల్ అంటే గుర్తుకొచ్చేది అంటారా? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐపీఎల్ చూసేది వీళ్ళ గురించే అని కాన్ఫిడెంట్గా చెప్పగలను. కాకపోతే ఎంఎస్ ధోనికి ఈ సీజన్ ఆర్ నెక్స్ట్ సీజన్, మేబీ లాస్ట్ సీజన్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇంకా మ్యాక్స్ 3 to 5 సీజన్స్ ఐపీఎల్ ఆడొచ్చు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఉండకపోవచ్చు. సో ఒక చిన్న రీకాప్ వేసుకుందాం. ఆ తర్వాత ఫ్యూచర్ వీళ్ళు లేని ఐపీఎల్ ఎలా ఉండబోతుందో ఒక అనాలిసిస్ వేసుకుందాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్మోస్ట్ నేనైతే మోర్ దెన్ డెకేడ్ నుంచి ఐపీఎల్ చూస్తున్నా. ఫ్రమ్ మై స్కూలింగ్ నేనైతే ఐపీఎల్ చూస్తున్నా. సమ్మర్ వచ్చేది, హ్యాపీగా ఎగ్జామ్ రాసేసి ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాచ్ షెడ్యూల్ని కట్ చేసి ఇంట్లో వాల్ మీద స్టిక్ చేసి ఈ రోజు ఏ మ్యాచ్ ఉందో చూసేవాడిని. అలా కొన్ని ఇయర్స్ కంటిన్యూగా నడిచిపోయింది. ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. అప్పటి క్యాప్టెన్స్, ప్లేయర్స్ అందరూ మారిపోయారు. టోటల్ ఐపీఎల్ షేపే మారిపోయింది. సో ఇక్కడ నుండి ఐపీఎల్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. చూసే వాళ్ళు పెరిగారు. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రేజ్ అయ్యారు అండ్ ఇండియన్ క్రికెట్ టీంలో సెన్సేషన్ అయ్యారు. అండ్ ఐపీఎల్లో క్యాప్టెన్స్గా రేజ్ అవుతున్న టైం అది. ఎంఎస్ ధోని అయితే ముందు నుంచి ఐపీఎల్ క్యాప్టెన్గా ఉన్నారు సిఎస్కేకి. సో ఇక్కడ నుండి ఏంటంటే ఐపీఎల్ మరీ ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఒకవైపు ధోని, ఇంకోవైపు కోహ్లీ, మరోవైపు రోహిత్ శర్మ. ఇలా మరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయిపోయింది. ఐపీఎల్ పీక్కి చేరుకుందని చెప్పొచ్చు. వీళ్ళ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానికోసం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. అంతలా వాళ్ళ మధ్య ఐపీఎల్ టీమ్స్ మధ్య రైవర్లీ ఏర్పడింది. ఈ ప్రాసెస్లో వీళ్ళందరిలో కన్నా రోహిత్ శర్మ బాగా సక్సెస్ అయ్యాడు. 5 ఐపీఎల్ టైటిల్స్ని గెలిచాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని సక్సెస్ అయ్యాడు. వాళ్ళ టీమ్స్కి అయితే వీళ్ళు బెస్ట్ ఇచ్చారు. విరాట్ ఎంత కష్టపడ్డా ఆర్సీబీ బ్యాడ్ లక్ వల్ల అయితే కప్ అయితే కొట్టలేదు. బట్ మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వీరు ఇంకా రాబోయే కొన్ని సీజన్స్ తర్వాత మనకి కనిపించకపోవచ్చు. అండ్ వీళ్ళ టీమ్స్ మధ్య ఉన్న రైవర్లీ వాల్యూ కూడా తగ్గిపోవచ్చు. ఎంఎస్ ధోని ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇక ఎక్కువ ఇయర్స్ ఆడకపోవచ్చు. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాక్స్ 3 to 5 ఇయర్స్ ఆడొచ్చు. రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ అయితే ఎక్కువ ఇయర్స్ బ్యాక్ చేయరు అని నేను అనుకుంటున్నాను. బికాస్ క్యాప్టెన్గా తన ప్లేస్ని హార్దిక్ రీప్లేస్ చేసిన వైఖరి చూస్తే యాజ్ ఏ ప్లేయర్గా కూడా రోహిత్ శర్మ పర్ఫామ్ చేయకపోతే డెఫినెట్లీ దే విల్ లీవ్ రోహిత్ శర్మ అని నాకు అర్థమైంది. రోహిత్ శర్మ కూడా ఇంకా 3 సీజన్లు మ్యాక్స్ అనిపిస్తుంది. విరాట్ అయితే 3 to 5 సీజన్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ డిసిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. సడన్గా ఏదైనా అయిపోవచ్చు. ఎన్ని రోజులు ఐపీఎల్ని ఒక హైట్లో కూర్చోబెట్టిన వీళ్ళు తర్వాత ఉండకపోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలు లిఖించిన వీళ్ళు ఇక ఐపీఎల్ ఆడకపోతే ఐపీఎల్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ వీళ్ళు లేని లోటు అయితే ఉంటుంది. వీళ్ళ మధ్య ఉండే టఫ్ రైవర్లీ ఇంతగా ఉండకపోవచ్చు. వీళ్ళ ప్లేస్ని రిప్లేస్ చేసే యంగ్ ప్లేయర్స్ వస్తే మళ్ళీ ఐపీఎల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేకపోతే ఐపీఎల్ చప్పగా అయిపోతుంది. సో నేనేమంటున్నానంటే ఈ ముగ్గురిని మనం రాబోయే సీజన్స్లో ఒక్కొక్కరుగా మిస్ అవుతాం. మేబీ ఎంఎస్డిది ఇదే లాస్ట్ సీజన్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కొన్ని సీజన్స్ ఆడతారు. తర్వాత ఐపీఎల్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. బట్ ఇంత గ్రేట్ కాంటెక్స్ట్ ఉంటుందా ఉండదా అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఇన్ని ఇయర్స్ ఎంటర్టైన్ చేసిన వీళ్ళు లేని ఐపీఎల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఈ టాపిక్. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మా ఛానల్లో క్రికెట్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.